హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం పండ్లను ఎప్పుడు ఎలా తినాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేటర్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆరోగ్యం కోసం చాలా మంది పండ్లను తినడానికి ఆసక్తి చూపుతారు. అయితే పండ్ల నుంచి మన శరీరానికి పూర్తి పోషకాలు అందాలంటే వాటిని సరైన సమయంలో సరైన విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం పండ్లను ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకుందాం. పండ్లను కట్ చేసిన వెంటనే తినాలి, ఫ్రిడ్జ్ లో ఉంచి తినకూడదు. అలా చేస్తే వాటిలో యాసిడ్ వేస్ట్ తయారై మనకు గుండెల్లో మంట, పొట్టుబురం, విరోచనాలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా చాలా మంది ఫ్రూట్ సలాడ్ ఇష్టంగా తింటాం. అయితే పండ్ల నుంచి వచ్చే పోషకాలు మనకు పూర్తిగా అందాలంటే వాటిని ఒకేసారి తినకుండా వీటికవే విడిగా తినాలని పోషక ఆహార నిపుణులు చెప్తున్నారు. భోజనం చేసిన వెంటనే కనుక పండ్లను తింటే పెద్దగా ఉపయోగం ఉండదు. పళ్ళలో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఫ్రూట్ జ్యూస్ వల్ల పళ్ళలో ఉండే పీచు పదార్థాలు అన్ని శరీరానికి అందవు. చాలా నీరసంగా ఉన్నప్పుడు తక్షణ శక్తి కోసం మాత్రమే ఫ్రూట్ జ్యూస్ అనేది తాగాలి. మిగిలిన సందర్భాల్లో పండ్లను తినడమే ఉత్తమం. ఇప్పుడు మనం పండ్లను తినడానికి అసలు సరైన సమయం ఏంటో తెలుసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి గ్యాప్లో స్నాక్స్ లాగా తినొచ్చు, అలానే ఈవినింగ్ స్నాక్స్ లాగా పండ్లను తినొచ్చు. అంతేకాని మిగతా సమయాల్లో తింటే అంతగా లాభం ఉండదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ పండ్లను తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.